తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచార సరళి కనబడుతుంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేస్తున్న తరుణం, అది మరీ ముఖ్యంగా కూడా ఒక మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక కావడం, దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, 22 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రజలు నిలదీస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారబోతుందా, తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంటుందా ఏంటి అనేది కూడా మనం మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఇది మహిళా స్థానం కాబట్టి మహిళలతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది ప్రచార సరళికి సంబంధించి? మీరు వెళ్తున్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మీకు ఎలాంటి అంశాల మీద దృష్టికి వస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రచారంలో మాత్రం మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా మేము గోపన్న చేసిన మంచి పనులు ఉన్నాయి, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు మేము ఏదో మోసపోయి ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వానికి వేసినాం. కానీ ఇప్పుడైతే ఒక్క ఓటు కూడా పోకుండా మేము వేస్తాం, మీరు తిరగాల్సిన పని లేదు, ఖచ్చితంగా వేసి గెలిపిస్తామని చెప్పేసి మాకు అనడం జరిగింది. సో వాళ్ళు చెప్పే విషయంలోనైతే ఖచ్చితంగా ఆరు హామీలు అని చెప్పేసి ఒకటి కూడా ఇవ్వలేదని చెప్పేసి మహిళా సోదరులు అయితే బాగా తిడుతున్నారు. వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎగిసిపడి వాళ్ళకు ఒక భయంగా ఉండి ఒక ఆడబిడ్డ అయిన సునీతక్క గారిని ఏమన్నారు, ఏడుస్తున్నావు నాటకాలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే విషయం చెప్తున్నా, అందులో ఉన్నోళ్ళు మరి మేధావులు అనుకుంటారు కావచ్చు, ఒక ఆడబిడ్డని విమర్శించడం, బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు. మీ సోనియమ్మ గారి భర్త చనిపోయినప్పుడు ఆమె ఏడ్చిందా నవ్వుకుంటున్నదో వాళ్ళకు తెలుసుకోవాల్సిన విషయం. ఆ మాట అనడం కూడా చాలా తప్ప అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలైతే వాళ్ళని చీకొడుతున్నారు. ఎవరు మాట్లాడినా కూడా ఒక ఆడబిడ్డని ఏడిపేయడము ఇది సహజంగా, ఇది రాజకీయం చేయడం అనేది తప్పు అని చెప్పి వాళ్ళని తిప్పి కొడుతున్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరించింది. ఎందుకంటే ఉప ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, దాంతో పాటుగా ఇక్కడ సభ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి ఖరారైంది అనుకోవచ్చా, లేకపోతే భయంతో ఇస్తుంది అనుకోవచ్చు? 100% కాంగ్రెస్ వాళ్ళకు భయభ్రాంతులకు గురై ఏం చేస్తారంటే ఏం మాట్లాడడంలో అర్థమైతలేదు. ఎవరికి కేసులు పెట్టి ఎవరికి భయభ్రాంతులు చేసినా మేము గెలుస్తాం కావచ్చు అనుకుంటారు. ఓటమిని ఫస్ట్ ఒప్పుకొని ఆడబిడ్డని కించపరచడం స్టార్ట్ చేశారు. సోనియమ్మ ఒక ఆడబిడ్డగా ఉంది, మరి అధ్యక్షురాలు కూడా కొంచెము గ్రహించాలని చెప్తున్నా. వీళ్లకు తెలంగాణ ప్రజలు ఏం చేసిండు కేసీఆర్ అనేది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథకాలతోటి కలకలలాడిపోయిన ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ల మీదనే పడ్డారు. హైటెక్ సిటీ చేసి అద్దాల మేడం చేసిన మా ప్రభుత్వము వాళ్ళు ఇప్పుడు చెత్త కుప్పం చేసేసారు. ఒకసారి మీరు చూడండి, అక్కడ ఒకసారి అది మన ఉంది కదా